విషయంలో సీఎం చాలా బాగా మాట్లాడారు. అవును, ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు తిరిగి వచ్చేసావా? స్టేజ్ మీద మీరు దాంతో నవ్వుతూ మాట్లాడడం నేను చూసే తీరాలా? అసలు ఏమిటా మాటలు దాంతో? లోకం మర్చిపోయి ఎవరితో? అదే 4 సార్లు ముగ్గులు మార్చిందే దాంతో. పక్కనే ఉంది, మాట్లాడాల్సి వచ్చింది. దాని పక్కనే ఎందుకు కూర్చోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా. అలకపాన్ పెక్కడం అలవాటేగా. నేను భోజనం చేస్తున్నాను, నువ్వు వస్తావా లేదా? నాకొద్దు. నాకు వద్దు. ఒళ్ళో కూర్చున్నావా? ఇక మీదటి వారు ఒళ్ళో కూర్చున్నావు, తోలు చేశాను జాగ్రత్త. కుక్కలో పడుండకుండా నీకు గారాబం ఎక్కువైందే. నా భర్త ఒళ్ళో పడుకోవడానికి నేనెవరు నేలొచ్చాను? ఇక నుంచి ఇదే నీ సీట్. ఈ చోటు నుంచి నువ్వు కదిలో నరికి పరేస్తాను. లేడా? ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, అందుకే చెప్తున్నాను. అర్థమైందా? కూర్చోండి. ముందు మీరు భోజనం చేయండి. ఎవరో అడ్డమైన వాళ్ళ కోసం మనం ఎందుకు భోజనం మానేయాలి? ఎవరు దొరుకుతారా అని బల వేస్తారు. అవును, ఆ తక్కువటి వయసు ఎంత? అదేమైనా పెద్ద అందగత్త? నేనన్నానా అది అందగత్తనే? మీరన్నా అనకపోయినా అది అందగత్తే. కానీ నాకంటే ఏ అందగత్త కాదు. అవును. ఏంటి ఆలోచన చెప్తున్నారా? సరే, మళ్ళీ అడుగు, ఆలోచించుకుంటా చెప్తా. దేనికో అది ఇలా తలాడించిందే, ఎందుకని? జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదు, సరే. పక్కుని నవ్విందే, ఎందుకలా నవ్వింది? ఎప్పుడు? తలాడించిందే దానికి ముందు, అది జ్ఞాపకం లేదా? ఓ కన్ను మూసుకుని చిన్న ఏదో అడిగిందే, ఏమడిగింది? అనుమాన పక్షి. దేని ముందు, దేని తర్వాత? ఇలా మీరు వేలాడించారే దానికి ముందు, అది అలా నోరు మూసుకుంది దాని తర్వాత. డోంట్ డ్రైవ్ మీ మ్యాడ్ గౌరీ. కానీ నాతో మాటలు కలిపింది. మాటలు కలిపితే అదన్నీ చోటికి వెళ్ళిపోతారా? బెడ్రూమ్ దాకా. పిచ్చిదా? పిచ్చి వాళ్ళు ఇలాగే చేస్తారా? సారీ. సారీ. You're a sweet man. నేనెందరు అమ్మాయిలతో పోటీపడి ఎన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని సాధించాలో తెలుసా? గౌరీ, ఈరోజు ఫ్రైడే కదా? అవును, చిత్రలహరి ఉంది. అంతకంటే అడ్వర్టైజ్మెంట్స్ నాకు నచ్చుతాయి. అడ్వర్టైజ్మెంట్సా? అడ్వర్టైజ్మెంట్ లో సాల్టార్ హీరో వస్తాడే, ఎవరు? మధుమూర్తి. ఇతనే మీ సాలిడర్ హీరో మధుమూర్తి. ప్రతి మనిషిలోనూ ఒక పాట ఉంది, అందుకే మన సంగీతాన్ని కట్టుబడతాం. నన్ను నిద్రలో లేపి పాడమన్నా కూడా నేను పాడగలను, ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణం. మధుమూర్తి అంటే నీకెందుకు? మోహన రాగం. అన్ని టీవీల్లోనూ నాకు బాగా నచ్చిన టీవీ సాలిడా టీవీ. అది కాంతికి ధ్వనికి పెట్టింది పేరు, అందుకే ఐ లైక్ సాలిడా. ఏం కావాలో చెప్పు. చెప్తా. నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఏం గురు, బాగున్నా? మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను. పర్వాలేదు పర్వాలేదు. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంది, ఎవరా అని చూశాను. ఆంటీ? నేనెప్పుడు నో పార్కింగ్ లోనే కార్ ఆపుతాను, తిరిగి బయటికి చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టేట్ క్రికెట్ ఆడుతున్నా. ఏం చేస్తున్నావు? ఇది నా షాపే ఆంటీ. ఇటువంటివి 8 షాపులు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తల్లి తన కాబోయే అల్లుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నా. పర్వాలేదే, కొత్త రకంగా పిల్లలు అడుగుతున్నావే. గౌరీ, గురువు చెప్పింది విన్నావా?
రంజీ ట్రోఫీలు ఆడాను. గౌరీ, నువ్వు టీవీలో చూడలేదా? సెంచరీ కూడా కొట్టానే. నాకు క్రికెట్ నచ్చదు. అదే కదా, గౌరికి నచ్చినట్టు నేర్చుకోవచ్చుగా. सपनों में तेरा, ओ सपनों में तेरा आना जाना, सपनों में तेरा आना जाना. ఇంకేం కావాలి? ఏంటి, ఇంకో గంట టీవీ కావాలా? అందులో పాడేవారు కావాలి. तेरे मेरे छूने कैसा है కొంటే పోయా, బాగానే ఉంది. సరే, ఇదిగో చూడవయ్యా, ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసింది. మధుమూర్తి గారు ఖాయం చేసుకున్నారే. మధుమూర్తి ఎవరయ్యా? ఇదిగో చూడు, వాళ్ళు ఇచ్చే దానికన్నా 2 లక్షలు ఎక్కువ ఇస్తాను. నాకు కావాలి ఈ ఇల్లు. మాట్లాడవయ్యా. అదేదో పాస్తా చెప్తారే, సరేలే, నీకే తెలుసు కదా. ఇదిగో, నీకు 2000 కమిషన్ ఎక్కువ ఇస్తాను. వచ్చే బుధవారం రిజిస్ట్రేషను. నువ్వు వెళ్ళు. సరే, చెప్పి చూస్తాను. నమస్కారం. నమస్కారం. నమస్తే నమస్తే. నేను కాకినాడ కాంతినమ్మని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు. కూర్చోండి కూర్చోండి. ఏటయ్యా ఇది? విజయవాడ రోడ్ లో ఉన్న ఇల్లు, అదే 5వ నంబర్ ఇల్లు. మీకు చాలా నచ్చిందని విన్నాను. విషయం తెలియక నేను తీసుకున్నాను. కొన్నాను. అదే కొన్నాను. విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. మీరు పెద్ద మనిషి కదా, నేను మీ ఫ్యాన్ని కదా. ఆ ఇల్లు మీకు బాగా నచ్చింది కదా. ఇప్పటికా అది మీదే కదా. ఎంత డబ్బిచ్చినా సరే. ఆహా, నిజంగా చెప్పండి, ఆ ఇల్లు నాకే ఇచ్చేస్తున్నారా? ఏదో పాస్ చెప్తారే. ఏమిటది? ఎందుకులే, రేపే రిజిస్ట్రేషన్. 1 రూపాయి ఇవ్వండి. రండి రండి, లోపలికి రండి. మేడం వారు. అరే, రండి రండి రండి, లోపలికి రండి. గౌరీ, ఎవరొచ్చారో చూడు. కూర్చోండి కూర్చోండి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఆ ఇల్లు నాకు ఇచ్చినందుకు. పోస్ అంతే కదా, ఒకటి ఇస్తావు ఒకటి పుచ్చుకుంటావు. కానీ మీ స్నేహం దొరుకుతుందా? గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా. ఏటా ఫోటో అలా చూస్తున్నారు? నా కూతురు. అదే మాదిరి ఫోటో ఈ హాల్లో పెట్టాలి, పెద్దదిగా. అదే నా లక్ష్యం. ఏంటి అమ్మా ఇంకా రాలేదు? గౌరీ, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. కాఫీ. ఏమిటి గుంపు? అక్కడ ఏమన్నా జువా? గుర్తు గుర్తు చూస్తున్నారు. చదువు మానేసి ఆటోగ్రాఫ్ కోసం వచ్చారా? నేను పెడతాను ఇవ్వండి. వద్దా? వెళ్ళండి వెళ్ళండి. చదువు మానేసి ఆటోగ్రాఫ్ కావాలట. ఆటోగ్రాఫ్. ఇది నేను పాడిన భక్తి పాటలు. పని పడలేదు. ఏమిటా కాకలు? ఇది వెళ్ళండి. నేను పాడిన జానపద గీతాలు. ఏమిటా పిచ్చి కాకలు? మీరు వెళ్తారా లేదా? ఇవి నా సినిమా పాటలు. ఇది నిన్న రికార్డ్ చేసిన పాటలు. బ్యూటిఫుల్ సాంగ్స్. తప్పకుండా వినండి, యూ లైక్ ఇట్. ఈ క్యాసెట్ విని రేపు ఫోన్ చేస్తాను. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాను 9:20 ఫ్లైట్ కి. ఓ వారం అక్కడే కన్నడ సాంగ్స్. ఇప్పుడు చెప్పండి, నేనేం సాయం చేయాలి? నువ్వే సాయం చేయాలి. నువ్వు జెంట్లమెన్ కదా. నా కూతురు నీ బిడ్డను కడుపులో మోస్తుంది. ఈవిడ ఉండొచ్చు, తప్పులేదు. అది నా సెక్రటరీ మాత్రమే కాదు, నా సీక్రెటరీ కూడా. అదేదో పాస్ చెప్తారు. ఏంటది?